హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి ఎక్కడున్నాను ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి నేను శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇదైతే సామర్లకోటలో ఉంది. సో ఇక్కడైతే కార్తీక మాసంలో 108 బిందులు అయితే అభిషేకం అయితే చేస్తారు. సో నేను కూడా అభిషేకం చేయడానికి అయితే మార్నింగ్ వచ్చేసాను. మార్నింగ్ అంటే నేను వచ్చేసరికి 10:30 9:30 అలా అయింది. టైం నేను సరిగ్గా చూడలేదు, కానీ అప్పటి నుంచి అయితే మేమైతే స్టార్ట్ చేసేసాము. అండ్ నేను నాకు ఇప్పటి నుంచో క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రవంతి, ఫ్రెండ్ అంటే సేమ్ ఏజ్ అనుకుంటారు, తను చిన్న ఏజే. నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో నా ఫ్రెండ్, అంటే తన 8th క్లాస్ నుంచి నాకు ఫ్రెండ్. నేను 8th కాదు, తన 8th నుంచి నాకు ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. అండ్ మేమిద్దరం అయితే చాలా క్లోజ్గా ఉంటాం. సో మేమిద్దరం అయితే వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఇక్కడికైతే నేను ప్రతి ఇయర్ వస్తాను. ప్రతి కార్తీక మాసంలో అయితే ఇక్కడికి వస్తాను. కార్తీక మాసం, మాఘ మాసం ఆ టైంలో అయితే నేను ఇక్కడికైతే వస్తాను, అభిషేకం అయితే చేస్తాను. ఇలా భీమేశ్వర స్వామికి అయితే ప్రతి ఇయర్, అప్పుడే 5 years నుంచి అయితే ఇలా చేస్తున్నాను. ప్రతి ఇయర్ కార్తీక మాసంలో అయితే నేనైతే ఇలా అభిషేకం చేస్తాను. ఉపవాసంతో అయితే చేస్తాను. 108 బిందులు ఉపవాసంతో అయితే నేనైతే చేస్తాను. అండ్ ఇక్కడ చాలామంది అభిషేకాలు అవి చేయించుకుంటారు. అండ్ మామూలుగా ఇలా కూడా బిందులతో అయితే చేస్తారు. అండ్ ఇలా చాలా ఇష్టం ఈశ్వరుడికి. అండ్ నేను కోరుకున్న ప్రతి కోరిక అయితే తీరింది కాబట్టి నేను ఇంకా ఇలా కంటిన్యూ చేసేసాను. ప్రతి ఇయర్ కంటిన్యూగా చేసేసాను. అండ్ నేను ఏం మనసులో ఏదైతే కోరుకుంటూ అయితే బిందులు నేనైతే ఏం కోరుకోను, కానీ నాకేం కావాలో ఆయనకైతే బాగా తెలుసు అని నేను అనుకుంటాను. సో నాకైతే నేను అనుకున్న కోరికలన్నీ అయితే నెరవేరినాయి. సో నేనైతే ఆయన వదులుకోలేదు. అందుకే ప్రతి ఇయర్ అయితే ఇలా చేస్తాను. కష్టమే, కానీ కష్టమైన చాలా ఇష్టంగా చేస్తాను. స్టార్టింగ్ ఇలా అనిపించింది. స్టార్టింగ్ నేను ఒక 75 వరకు అస్సలు నాన్ స్టాప్ పరుగునైతే చాలా స్పీడ్గా చేస్తాను. అక్కడి నుండి అయితే ఒక మనిషి చేయి పట్టుకోకుండా అయితే చేయలేకపోయాను. కొంచెం ఓపిక అయితే తగ్గింది. అంటే ఉపవాసం ఉంటాను, ప్లస్ మొన్న మండే ఉపవాసం ఉన్నాను, అండ్ ఈరోజు ఉపవాసం. అండ్ అందులోని ఉపవాసం ఉండి ఇంట్లో కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది నేను ఎలా 108 అంటే నేను 5 years నుంచి చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే షిరిడి వెళ్ళిన మూలన గ్యాప్ వచ్చింది. ఇప్పుడైతే లేట్ ఎందుకు అయిందంటే చెప్పాను కదా, కుదరలేదు ఇప్పటి వరకు అయితే. సో ఇప్పుడైతే లేట్ అయింది. ఇగో చూసారు కదా, ఇలా అయితే అభిషేకాలు కూడా చేయిస్తారు. ఇక్కడ పంతులు గారు అయితే ఉంటారు, చాలామంది పంతులు అయితే ఉంటారు. వాళ్ళ చేత అయితే ఇలా అభిషేకాలు అయితే చేయిస్తారు. మెయిన్ గర్భాలయంలో ఈశ్వరుడు ఉంటాడు, కానీ ఇలా బయట కూడా చేయిస్తారు. ఒకసారి మీరు గర్భాలయంలో ఈశ్వరుడిని కూడా చూడండి, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో సరిగ్గా తీయలేదు, అందుకని ఇలా మార్చాల్సి వచ్చింది. ఇలా వీడియోలు అయితే చాలా వేస్ట్ అయిపోయినాయి. సో మీరైతే ఏమనుకోకండి, అయితే చూసేయండి వీడియో ఈ రోజుకి అయితే ఏమనుకోకండి. అండ్ హెల్త్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. అండ్ కార్తీక మాసం అయిపోయే వరకు హెల్త్ అయితే బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ దీపాలు కూడా వెలిగించుకోవడానికి నేను కుమార భీమేశ్వర స్వామి గుడికి అయితే వస్తానని అనుకున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు, కానీ నేను బాగా స్ట్రాంగ్ అయితే నిలబడ్డాను. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాయిస్ కూడా అసలు రావట్లేదు, కానీ ట్రై చేస్తున్నాను చాలా గట్టిగా. అండ్ ఇంత జనం, చాలా జనం ఇంకా తక్కువే ఉన్నారు. మేము ప్రతి ఇయర్ అయితే లైన్ పెట్టేవాళ్ళం. ఈ ఇయర్ అయితే చాలా తక్కువే ఉన్నారు. ప్రతి ఇయర్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయ్యేది, నైట్ 8 or 7 అలా అయ్యేది. కానీ ఇయర్ అయితే నేను 9కే స్టార్ట్ చేసినా కానీ 3కి అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. 3కి ఇంకా ముందే అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు. అందువల్ల అనుకుంటా ప్రతి ఇయర్ అయితే లైన్ ఉండేది, ఇలా వాటర్ తీసుకురావడానికి లైన్ ఉండేది. అని ప్రతి ఇయర్ నేను మండే చేసేదాన్ని. సో అందుకని ఖాళీ ఉండేది కదా. ఈ ఇయర్ అయితే మండే కుదరలేదు కదా, మండే మన ఉపవాసం ఉన్నాను. అండ్ ఆ ఉపవాసం వేరు, అది ఇది కలపకూడదు కదా. సో ఆ ఉపవాసం అయితే అది అలా చెల్లించేసుకున్న తర్వాత ఇదైతే ఇలా థర్స్డే అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. సో థర్స్డే చూసారు కదా, అయినా జనం కూడా మామూలుగా లేరు. వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ వరకు అయితే రష్గానే ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం పర్వాలేదు, తగ్గింది. ప్రతి ఇయర్ నేను లైన్లో ఉండి, చాలా పెద్ద పెద్ద లైన్లు ఉంటే మేము ఇలా తిరిగి ఈ రూట్ ఉంది కదా, ఇక్కడి నుంచి వెనక నుంచి అయితే తెచ్చేవాళ్ళం. చాలా కష్టంగా అయితే తెచ్చేవాళ్ళం. ఇలా ఇక్కడి నుంచి గుడి వెనక నుంచి అయితే తెచ్చేవాళ్ళం. ఇలా అయితే ఖాళీ ఉండట్లేదు అనేసి తెచ్చేవాళ్ళం. ఇక్కడైతే చూసారు కదా, ఇలా అయితే పూజలు అయితే జరుగుతాయి. ఇవైతే మర్రి చెట్లు, ప్రతి చెట్టు ఉంటుంది ఇక్కడ, అన్ని చెట్లు ఉంటాయి. మర్రి చెట్టు, వేప చెట్టు, అన్ని పత్రులు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఇలా పూజలు కూడా చేసుకుంటారు ఆడవాళ్ళు. అండ్ మేము కూడా ప్రతి ఇయర్ ఏంటంటే, నేను అభిషేకం అనంతరం, ఇలా అభిషేకం చేసిన అనంతరం నేనైతే అక్కడే 365 days ఒత్తుంటుంది కదా, అది కూడా నేను అక్కడే వెలిగించేసుకుంటాను. గజస్తంభం దగ్గర వెలిగించుకుంటాను. ఒకసారి మీరు కూడా చూసేయండి గుడి అంతా అయితే. అండ్ వీడియో అయితే నేను తీయట్లేదు, అభిషేకం చేస్తూ వీడియో అలా తీస్తున్నాం అని అనుకుంటారు కదా, నేనైతే వీడియో తీయట్లేదు, మా హస్బెండ్ అయితే తీస్తున్నారు. అండ్ నేను చూశాను కదా, ఇలా అయితే అభిషేకం చేస్తూనే ఉన్నాను. చేతులు, కాళ్ళు అవన్నీ అయితే చల్లగా అయిపోయినాయి, చల్లబడిపోయినాయి. అండ్
ఎప్పుడైతే వచ్చి వీడియో తీసిన కానీ సగం కొట్టారు, సగం కొట్టలేదు. అండ్ నేను అలా వేస్తూనే ఉన్నాను. అందుకో కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గానే అయిపోను, లేకపోతే ఆయన వీడియో తీస్తూ అలా ఎవరైనా మాట్లాడుతూ అలా అయితే కొద్దిగా అయితే ఇగ్నోర్ చేసేసారు. కానీ ఫాస్ట్గానే అయినాయి, నాకు తెలిసి అయితే చాలా ఫాస్ట్గా అయినాయి, చాలా త్వరగా అయినాయి. అండ్ నాకైతే ఈ గుడి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఎమోషన్ నిజంగా చెప్పాలంటే నాకు ఈ టెంపుల్ అంటే ఒక ఎమోషన్ చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ నాకు ఒక 8-9 ఇయర్స్ నుంచి మా పాప పుట్టిన దగ్గర నుంచి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం. అండ్ నేను ఎక్కువగా వస్తాను టెంపుల్కి అయితే. అండ్ అలా అభిషేకం చేస్తూ ఉన్నాను నేను అండ్ మా ఫ్రెండ్స్. చెప్పాను కదా శ్రవంతి, ఇంకో తినే శ్రవంతి అంటే. అండ్ తినైతే విజయవాడలో వర్క్ చేసేది మొన్నటి వరకు. ఇప్పుడైతే వర్క్ ఏం చేయట్లేదు కానీ ఇంటి దగ్గరే ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత జనం ఉన్నారు. ఒకసారి ఆ లోపల కూడా చూపిస్తాను, ఎంత చీకటిగా ఉంటుందో. అక్కడి నుంచి ఎలా తెస్తున్నారో నాకు కోనేరు అవన్నీ చూపిస్తాను, చూదురు కానీ. అండ్ ఇలా కొంతమంది పాల అభిషేకం అలా అన్నీ చేస్తారు. అండ్ ఇలా అభిషేకం చేస్తూ బిందులతో ఇలా తిరుగుతున్నాం కదా, అలా 108 ప్రదక్షిణలు కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే నేను 108 బిందెలు నీళ్ళు పోస్తున్నాను అండ్ నా ప్రదక్షిణలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ నాకు అదే అనిపించింది. నేను ఇయర్ అయితే 108 ప్రదక్షిణలు అయితే చేయలేదు. ప్రతి ఇయర్ అయితే మా ఊరిలో ఉన్న టెంపుల్లో శివాలయంలో అయితే పోసేదని వీడియో తీస్తున్నాను. వెనక్కి వెళ్ళి మళ్ళీ రా అంటే ఒకసారి అయితే వెనక్కి వెళ్ళాను, కానీ నాకు లేట్ అయిపోతుందని త్వరగా అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాను. అండ్ వీడియో అయితే సరిగ్గా రాలేదు, ఎందుకంటే నేను సరిగ్గానే తీస్తున్నారని అనుకున్నాను, కానీ సరిగ్గా అయితే తీయడానికి కూడా అక్కడ చాలా జనం వల్ల వాళ్ళు గుద్దేయడం అలా వేరే వాళ్ళు ఇచ్చి ఫోను తీసుకుని మాకు ఫొటోస్ తీయండి అనడం వల్ల వీడియో అయితే సరిగ్గా రాలేదంట. నాకు కూడా తర్వాత తెలిసింది. నేనైతే నా కంగారులో నేనున్నాను, వీడియో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా హస్బెండ్ అయితే వీడియో తీద్దామని అన్నారు. చూడండి ఒకసారి, ఇదైతే దారి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ కోనేరు ఉంది కదా, ఆ కోనేరు దగ్గర వీడియో కూడా తీస్తారు చూడండి. కోనేరు దగ్గర నుంచి ఈ రూట్ ఒకసారి చూడండి, చాలా చీకటిగా ఉంటుంది, ఏమో కనిపించదు, ఒక గదిలా ఉంటుంది. అక్కడి నుంచి అయితే తీసుకురావాలి. ఇంకొకసారి మీరు చూడండి, ముందుకు తీసుకువెళ్తున్నారు, మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో అయితే. అండ్ నేను చాలా బిజీగా ఉన్నాను కదా, నేను తీయలేదు. వీడియో ఎలా వచ్చినా ఏమనుకోవద్దు ప్లీజ్. అండ్ కొంచెం అయితే వీడియో సరిగ్గా రాలేదు, ఇంకా చాలా వీడియో వేస్ట్ అయిపోయింది, అదంతా పక్కకి తీసేసాను. అండ్ చెప్పాను కదా మేము అయిపోయింది, మాకు కంప్లీట్ అయిపోయినాయి. మాకు కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ అయితే వెళ్ళారు వేయడానికి. మా హస్బెండ్ అయితే 3 వేశారు. ఈ 108 అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే 3 వేశారు. మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. నేను 108 అవ్వేసరికి 1:30 అలా అయ్యింది. సో మా హస్బెండ్కి అయితే మా హస్బెండ్ కూడా ఒక 3 వేయమన్నాను. మా హస్బెండ్ కాళ్ళు అవి కడుక్కుని అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటే నేను కూడా వేసాను. అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటే విఘ్నేశ్వరుడికి కూడా అభిషేకం చేస్తున్నారు. అక్కడ విఘ్నేశ్వరుడు అమ్మ అయితే ఉంది. సో విఘ్నేశ్వరుడికి కూడా ఇలా అయితే అభిషేకాలు చేస్తున్నారు. అండ్ మేము 108 కంప్లీట్ చేసేసిన వీడియో కూడా ఆ పేపర్ కూడా వీడియో పెడతాను చూడండి. మేము 108 కంప్లీట్ చేసేసినవి కూడా మార్నింగ్ 9:30కి వచ్చామనుకుంటా. మార్నింగ్ 9:30 నుంచి అండ్ ఆఫ్టర్నూన్ 1 వరకు జరిగింది. 1 తర్వాత మాకు కంప్లీట్ అయ్యింది. అప్పటి వరకు వేసాం, కానీ చాలా ఫాస్ట్గా అయింది. ప్రతి ఇయర్ అయితే 9:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 to 7 అలా అయ్యేది. ఇయర్ అయితే చాలా పర్లేదు, చాలా తక్కువగానే ఉన్నారు జనం అయితే. అండ్ చూసారు కదా, మా హస్బెండ్ అయితే మా తర్వాత మేము వేసాక బిందులు ఇస్తే మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత మేము గజస్తంభం దగ్గర పూజ చేసుకున్న ఇవన్నీ అయితే ఉంటాయి. సో నేను కోరుకున్న ప్రతి కోరిక అయితే తీరింది, నెరవేరింది. సో నేనైతే అప్పటి నుంచి చాలా నమ్ముతాను. అండ్ నమ్మడం అని ఏముంది, ఇది మనం ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాం కదా. సో ఈశ్వరుడు అంటే నాకు ఎలానే ఇష్టం, ఆ శక్తి చాలా ఇష్టం నాకు. నేను నమ్ముతాను బాగా ఈశ్వరుని. సో ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు ఇలా వచ్చి కుదిరింది కదా అనేసి అయితే వచ్చేసాం. తర్వాత చూడండి, మా హస్బెండ్ సెకండ్ మీద తీసుకొస్తున్నారు. ఈ వీడియో అయితే నేనే తీశాను, కానీ సరిగ్గా తీయలేదు అనుకుంటా. చేతులు అవి వణుకుతున్నాయి, ఫుల్ షేకింగ్. ఇంకా ఎందుకంటే అడుగు కూడా వెళ్ళిపోయినాయి. కాళ్ళు అవి చాలా వాటర్లో ఉండడం వల్ల సెన్సిటివ్ అయిపోయినాయి బాగా. ఈ హ్యాండ్స్ ఏమో బాగా షేకింగ్ వచ్చేసినాయి, బాడీ కూడా నిలబడలేకపోయాను. కానీ ఒక అనంతరం దర్శనం కూడా అయిపోవాలి కదా ఫాస్ట్గా అనేసి అయితే ఉన్నాను. చూడండి, నెక్స్ట్ అయితే మేము కంప్లీట్ చేసిన 108 కంప్లీట్ చేసినవి అయితే ఇదిగో చూసారు కదా. ఇది వచ్చేసి శ్రవంతిది, మా ఫ్రెండ్ శ్రవంతి రామాది. చేతులు చూసారు కదా, తనవి హ్యాండ్స్ చూడండి ఎలా అయిపోయినాయో. ఇది వచ్చేసి నాది, అది చూసారు కదా. ఇవైతే నేను మా ఊరు శివాలయం దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళాను. అండ్ మా హస్బెండ్ తాడు బిందె అయితే తీసుకొచ్చేసారు. అండ్ నా 108 బిందెలు తీయడం కష్టం కదా. సో మా 108 బిందెలు వీడియో అయితే తీయలేదు. నేనే వద్దన్నాను, పెద్ద స్టోరేజ్ అయిపోద్ది కదా వద్దులే అనేసి అంటే అదైతే తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి
ఈ మేము ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించామన్నాను కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగించేసాము. ఇవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్. ఈ వీడియో నేను తీసాను, అందుకే ఇంత బాగా వచ్చింది. తర్వాత వీడియో అయితే మరి ఆయన సరిగ్గా తీయలేదు, ఒకసారి చూడండి. ధ్వజస్తంభం ఇది ఎంట్రన్స్, ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్, గుడిలోకి ఎంట్రన్స్ పైన ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో అంటారు. నేను ఈ గుడి అంతా మీకు ఒకసారి వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టాను కదా, నేను వరలక్ష్మీదేవి వ్రతం కూడా ఇక్కడే చేసుకుంటాను. ఒక్క వారం అయితే మా ఇంట్లో చేసుకుంటాను, మిగతా వారాలన్నీ అయితే ఇక్కడే చేసుకుంటాను. వరలక్ష్మీదేవి వ్రతంలో శ్రావణ శుక్రవారంలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు నేనైతే వ్రతం చేస్తాను. ఒక్క వారం అయితే మా ఇంట్లో చేస్తాను, మిగతా వారాలు అయితే టెంపుల్లో అయితే చేస్తాను. నాకు చాలా ఇష్టం టెంపుల్ అంటే, ఇక్కడైతే చేస్తాను. చూసారు కదా, అక్కడి నుంచి అయితే మేము వచ్చాము, ఒకసారి చూడండి అది ఎలా ఉందో. ఇదంతా ఎప్పటిదో చాలా ఏళ్ల క్రితంది, చాణక్యులు ఆ టైం అప్పుడుది అంటారు టెంపుల్, అందుకే చాణక్య కుమార వేమేశ్వర స్వామి అని అంటారు. చూడండి మా హస్బెండ్ పువ్వులు ఒత్తులు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు. అక్కడ నేనైతే లేట్ అయిపోద్ది కదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం ఎందుకని అక్కడే తీసుకొచ్చలే అని తీసుకెళ్ళలేదు ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడైతే పూజకైతే సర్దుతున్నాను, ఇక్కడ పూజకైతే సర్దేశాను, పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత దీపానికైతే నమస్కారం చేసి దీపం అయితే వెలిగించేసాను. నాకు అగ్గిపెట్టి తీయడం వేయడం కూడా రాదు, సో అగ్గిపెట్టి మొత్తం అంతా కింద పడిపోతుంది అని చేతులు కూడా చాలా షేక్ అయిపోతున్నాయి. చూడండి అవన్నీ స్టిక్స్ అన్నీ అలా పడిసేసాను. తర్వాత శ్రవంతికి అయితే ఒక స్టిక్ ఇచ్చాక పక్కన దీపం నుంచి వెలిగించేసుకోండి. నేనైతే వేయలేకపోతున్నాను, ఈ చేతులన్నీ అయితే నొప్పి వస్తున్నాయి బాగా విపరీతంగా. అని ఇంటి దగ్గర మనం అంతగా వర్క్ ఏం చెయ్యం కదా, సో కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటే బాగా వీక్ అయిపోతుంది, ఇలా షేక్ అలా వచ్చేస్తాయి నాకు అని చెప్పాను కదా. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు. సో నేనైతే దండం పెట్టుకుంటున్నాను ఈశ్వరుడికి. నాకు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ప్రతి బిందికి ఒక్క బిందుకు 100 సార్లైనా తలుచుకుని ఉంటాను. ఓపికని ఇవ్వమని మధ్యలో ఆపకూడదు, ఆపలేను, నువ్వే ఓపిక ఇవ్వని అయితే చాలా దండం పెట్టుకున్నాను. ఎందుకంటే అంత డల్ అయిపోయాను నేను, అంత శక్తి అంతా పోయింది అనిపించేసింది నాకు, అంత వీక్ అయిపోయాను. కానీ చాలా చాలా ట్రై చేశాను. అండ్ లాస్ట్ ఇంకొక 20 ఉన్నాయనగా నాకైతే అడుగు కూడా పడేది కాదు, ఇంకా కాళ్ళు ఇలా వణికేసేది. మేమైతే దర్శనానికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అనేసి చెప్పాను కదా, ఈ రాగి చెట్టు అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము, సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. అండ్ నార్మల్ డేస్లో అయితే ఇలా వెళ్ళడం అవసరం లేదు, ఇలాంటి డేస్లోనే ఇవి అరేంజ్ చేస్తారు ఈ స్టెప్స్ అనేవి. ఇలా కార్తీక మాసం, మాఘమాసం ఇలాంటి డేస్లోనే ఇవైతే ఏర్పాటు చేస్తారు, శివరాత్రి టైంలో కటానే. ఇప్పుడు మామూలుగా అయితే లోన్ నుంచి వేరే రూట్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే దర్శనం చేసేసుకోవచ్చు. కానీ ఇలాంటి టైంలో ఎక్కువ రష్గా ఉంటుంది కాబట్టి సో ఇలా వస్తారు. అయితే మేము వెళ్ళడం కూడా శ్రవంతి వీడియో తీస్తాను అక్క అంటే శ్రవంతికి ఫోన్ ఇచ్చాను, అంటే దర్శనానికి వెళ్తున్నారు కదా అని. అక్కడి నుంచి చాలా దూరం నడిచాము, అండ్ సో అందుకని నేను వీడియో తీస్తానులే అంటే తనకైతే ఫోన్ అయితే ఇచ్చేసాను. మేము వెళ్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇదంతా గుడి అంటే నా శ్రవంతి చెప్పాను కదా, ఇక్కడ నుండి అయితే మేము చాలా దూరం నడిచాము, అక్కడి నుంచి చూపిస్తాను చూడండి. అండ్ ఫ్రంట్కి వచ్చేసాము, శ్రవంతి తీసిన వీడియో వెనక. అండ్ మేము భోజనాలు చేసిన వీడియో కూడా ఉంటుంది లాస్ట్లో, అది కూడా చూసేయండి. అదైతే చూడకండి, వెళ్ళిపోకండి, మిస్ చేసుకోకండి అది కూడా. అండ్ ప్రతి ఐటమ్ అయితే నేను వీడియో తీశాను. అండ్ రైస్ సాంబార్ మిస్ అయ్యాను కానీ మిగతా అయితే తీశాను, చాలా బాగా పెట్టారు భోజనం కూడా. అండ్ నేను మార్నింగ్ నుండి ఫాస్టింగ్ కదా, ఎప్పుడైతే దీపం వెలిగించానో విపరీతమైన ఆకలి అయితే వేసేసింది, సో తినేసాను అక్కడే. అండ్ ఒకసారి చూడండి గుడి అంతా ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగినాయి. అవునన్నా కాదన్న మూవీలో ఒక సాంగ్ కూడా ఇక్కడ జరిగింది. అండ్ మొన్న రీసెంట్గా ముకుంద మూవీలో ఒక సాంగ్ కూడా ఇక్కడ జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ చాలా బాగుంటుంది, టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ స్వామివారిని కూడా చూపిస్తాను, ఒక్క 1 మినిట్ కూడా ఉండదేమో ఆ వీడియో అయితే, మీరు చూడండి. అంటే నేను డైరెక్ట్ ఇంకా పెద్ద ఛానల్ కాదు కదా నాది, యూట్యూబ్ ఛానల్, నేను వీడియో తీసుకుంటాను అనేంత అయితే ఉండదు కదా. అండ్ సో అందుకే చిన్న ఛానల్ కదా, మనమైతే కనిపించకుండా తీసాము. కనిపిస్తే వాళ్ళు వెంటనే ఫోన్ తీసుకొని డిలీట్ చేసేస్తారు, సో నేనైతే కనిపించకుండా అయితే వీడియో తీసేసాను. అండ్ మీరు కూడా ఆ వీడియోలో చిన్నగా అయితే ఉంటారు స్వామివారు, అండ్ దగ్గరగా కూడా తీయలేదు, చాలా దూరం నుండి అయితే తీశాను. సో ఆ వీడియోలో మీరు కూడా దర్శనం చేసేసుకోండి. అండ్ ప్రతి పూజ ప్రతి ఏ గుడికి వెళ్ళినా అన్నీ స్టేటస్ పెడుతున్నావు, అన్నీ యూట్యూబ్లో పెడుతున్నావు అని చాలామంది అంటున్నారు. అండ్ నన్ను బట్టి, నేను చేసే పూజలను బట్టి ఇంకొక 10 మంది మారాలి, ఇంకొక 10 మంది నాలానే పూజ చేయాలి, నాలానే దేవుడిని నమ్మాలి, మరీ మూఢనమ్మకాలుగా కాకుండా నాలానే నమ్మాలి అనుకుంటాను. కాబట్టి ఇలా అయితే ప్రతిదీ అయితే పూజ. అదిగో చూడండి స్వామివారిని
చూడండి ఒకసారి స్వామివారు తెల్లగా ఉంటారు, పటికలాగా చాలా బాగుంటారు, తెల్లగా పటికలాగా ఉంటారు. శ్రీ కుమార భీమేశ్వర స్వామివారు చాలా అంటే చాలా బాగుంటారు, చాలా స్పష్టమైన స్వామివారు. తర్వాత నేను వచ్చి నందీశ్వరుడికి అయితే చాలా పెద్ద కోరిక చెప్పాను అండ్ అదేంటో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ సగం నెరవేరింది, ఇంకో సగం ఉండిపోయింది. ఆ సగం కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పాను అండ్ చెప్తాను. చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కువగా రష్గా అయిపోయింది. సో అందుకని కొంచెం వీడియో అంతంత మాత్రంగా అయితే వచ్చింది. సో అర్థం చేసుకోగలరని వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తారని అండ్ లాస్ట్ వరకు చూశాక నన్ను సపోర్ట్ చేయడానికి ఒక లైక్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇక్కడ వరకు మీకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్టు ఉంటుంది కాబట్టి లైక్ కూడా చేయండి. చూసారు కదా, ఇదైతే భోజనాలు జరుగుతున్నాయని చెప్పాను కదా. ఇక్కడైతే భోజనాలు జరిగితే 365 days ఏ రోజు వెళ్ళినా మీకు శ్రీ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్లో అయితే భోజనం అయితే దొరుకుతుందండి. దానికైతే ఎటువంటి లోటు లేదు. ఇక్కడైతే భోజనం 365 days డైలీ పెడతారు అండ్ చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కౌంటింగ్ కోసం ఇలా సిగ్నేచర్ తీసుకోవడం, ఇలా ఫింగర్ ప్రింట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ అంటే కౌంటింగ్ ఎంతమంది వచ్చారు అనేది తెలియాలి కదా వాళ్ళకి కూడా. సో కౌంటింగ్ అని జనం తగ్గిపోయారు. ప్రతి ఇయర్ అయితే బయట కూడా పెట్టేసేవారు, అంత జనం వచ్చేసేవారు, అంతమందికి పెట్టేవారు భోజనాలు. ఇయర్ ఎందుకో తగ్గిపోయారు. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి నూక ప్రసాదం, కేసరి టైపు, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, ఎల్లో కలర్లో ఉంది కదా, అది ప్రసాదం. తర్వాత పులిహోర, తర్వాత శ్రవంతి వస్తుంది వీడియో. ఫోన్ అయితే శ్రవంతి దగ్గర ఉంది. తర్వాత కర్రీస్ పప్పు కర్రీస్ అనుకుంటా అవి. ఆ 3 కూడా కర్రీసే. పప్పు ఒకటి, దొండకాయ కర్రీ ఒకటి అండ్ ఇంకో కర్రీ ఒకటి, 3 కర్రీస్ వేశారు. ఇది దొండకాయ కర్రీ, 3 కర్రీస్ వేశారు. తర్వాత రైస్కి అయితే మేము వేరే చోటుకు వెళ్ళాలి, కానీ ఇంకా రైస్ అయితే వీడియో తీయలేదు. అంటే చాలా ఫాస్టింగ్ ఉన్నాను కదా, హెల్త్ కూడా బాగాలేదు కదా, ఇంకా ఆపేసాను. అక్కడితో ఫుల్గా తినేసి వచ్చేసాము ఇంటికి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి చాలా 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 రుణపడి ఉంటాను. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.